సభాయ నమః. సభకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన సంచాలకులు సిఇఓ గారు అయినటువంటి ఆర్ మల్లికార్జున రావు గారి ఆదేశానుసారం ఈ వికసిత భారత్ 2047 అనే కార్యక్రమం మన మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తేదీ 17/9/25 నుండి 23వ తేదీ వరకు జరుపుకుంటున్నాం. ఈరోజు 4వ రోజు కార్యక్రమం భాగంగా వికసిత్ భారత్పై యువత సంభాషణ మరియు ఆలోచన భాగస్వామ్యం మరియు ఉమెన్ ఇన్ నేషనల్ బిల్డింగ్ డిబేట్పై సంభాషణ ఉంటుంది. ఈ సంభాషణలో కొంతమంది ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొంటున్నారు. ముందుగా విద్యార్థులు వీరి యొక్క పేర్లు చదువుతాను. వీరు వరుసగా వచ్చి వారిని ఈ డిబేట్ కోసం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దీని తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. ఈ సభా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు శ్రీ కె లక్ష్మీపతిరాజు గారు, వీరు మాన్సాస్ కరస్పాండెంట్. తర్వాత మన భాషా సంస్కృతి శాఖ ఫీల్డ్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ బిఎస్ఎస్ ప్రసాదరామ్ గారు, విజయవాడ, వారు ముఖ్య అతిథిగా వస్తారు. తర్వాత శ్రీ బోరాడ శ్రీనివాస్ గారు, వీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుగా వర్క్ చేస్తున్నారు. వీరు ముగ్గురు కూడా తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది. తర్వాత మన ప్రిన్సిపాల్ గారైన నాగలక్ష్మి గారు కూడా ఇందులో పాల్గొంటారు. ఇప్పుడు విద్యార్థుల యొక్క సందేశాన్ని ఒక్కొక్కరు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. పేర్లు చదువుతాను, ఒక్కొక్కరుగా వచ్చి వారి యొక్క సంభాషణ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. మొదటిగా బి రాజశేఖర్, గాత్రం 1వ సంవత్సరం, వారి నుంచి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సభాయ నమః. వేదికను అలంకరించిన మన ప్రిన్సిపల్ గారికి మరియు మన కళాశాల ఉపాధ్యాయులకు మరియు మా తోటి విద్యార్థులకు మరియు ఈ సమావేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు బి రాజశేఖర్. నేను మొదటి సంవత్సరం గాత్రం విద్యార్థిని. ఇప్పుడు నేను మాట్లాడబోయే విశేషం ఏంటంటే వికసిత్ భారత్ కోసం యువత యొక్క పాత్ర. అంటే యువత అనేవారు ఎలా పాల్గొంటే మన భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. యువత అంటే ఎవరండి? అంటే 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండేవారు యువత అనుకుంటారు చాలామంది. కానీ నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళు యువత కాదనుకుంటాను నేను. నవతరం కోసం పోరాడే ప్రతి ఒక్కరూ యువత అని నేను భావిస్తాను. ఎందుకంటే దేశ అభివృద్ధి కోసం మరియు తన అభివృద్ధి కోసం, అంటే స్వతహాగా తన అభివృద్ధి, తన కుటుంబం, తన గ్రామం కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ యువతేనండి. ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారిని తీసుకుంటే ఆమె మహాతల్లి అండి. ఆమెని మనం ఇప్పుడు ప్రజెంట్ ఆమె పేరు కూడా పెట్టుకున్నారు మన ఆహార పథకానికి, డొక్కా సీతమ్మ. ఆమె ఏం చేశారంటే ప్రతిరోజు నిత్య అన్నదానం చేసేవారండి. ఎంతమంది వస్తే అంతమందికి. చివరికి ఆమె తమ యొక్క మొత్తం ఆస్తుల్ని మరియు బంగారాన్ని కూడా అమ్ముకొని చేశారు. ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ఆ తల్లికి మన దేశ ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డు ఇద్దాం అనుకుందండి. అవార్డు ఇద్దాం అనుకుంటే ఆమెను ఇన్వైట్ చేస్తే ఆమె ఏమనుకున్నారంటే ఒక మాట చెప్పారండి ఆ ఇన్విటేషన్ కోసం వచ్చిన వాళ్ళకి. నేను రాలేనండి, నా తరపున ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్పారండి. అంటే ఎందుకన్నారంటే ఆమె, నేను ఒక్కరోజు అంటే నేను ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుని వచ్చేసరికి ఆ రోజు చాలామంది, 2 రోజులు చాలామంది పస్తులు ఉంటారు. నేను అవార్డు తీసుకొని వచ్చేసరికి ఎవరు భోజనం పెట్టేవాళ్ళు ఉంటారు. నా కోసం చాలామంది ఎదురు వస్తారు. నాకు అవార్డు వద్దండి, నేను చేసే నా పని నా అవార్డు అని భావిస్తారు. అంటే ఎంత సంకల్ప బలం ఉంటే కానీ అంత మహానుభావులు ఎవరు కదండి. అలాగే మన దేశాన్ని అభివృద్ధి చెందించాలంటే ముందుగా మనల్ని మనం ప్రేమించాలండి. ఏదో సినిమాలు చూసి అది చూసి నేను దేశం కోసం ఇది చేస్తాను అది చేస్తాను జెండాలు పట్టుకొని బండ్ల మీద స్టిక్కర్లు అంటించుకొని తిరిగితే దేశ అభివృద్ధి జరగదని నేను అనుకుంటాను. ముందు నిన్ను ప్రేమించి, అంటే నీ దినాభివృద్ధి, అంటే నేను ఈరోజు ఏం చేశాను, ఎందుకు, ఏమిటి, ఎలా అనే 3 ప్రశ్నలు ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరిలో ఉండాలండి. అంటే ఈరోజు నేను లేచాను, ఏం చేశాను, రేపు ఏం చేస్తాను, ఈరోజు చేసిన పనుల్లో నాకు లాభం ఏంటి, ఈరోజు ఎంత సమయాన్ని నేను వినియోగించుకున్నాను నా అభివృద్ధి కోసం, అలాగే ఈ అభివృద్ధి వల్ల నా దినాభివృద్ధి ఎలా జరుగుతుంది అనే ఆలోచన కూడా వేసుకోవాలండి ప్రతిరోజు మెదడులో. అలాగే యువత అనేవారు నవతరం కోసం ఏం చేయాలి?
ప్రతిరోజు కూడా ముందు తన అభివృద్ధిని చూసుకొని అలాగే తన లక్ష్య సాధన కోసం ప్రతిరోజు ఆలోచిస్తూ దేశం కోసం ఏం చేయవలసిన లేదండి. ముందు మనం అభివృద్ధి చెందితే సరిపోద్దండి. ఆటోమేటిక్గా మనం అభివృద్ధి చెందితే మన కుటుంబం అభివృద్ధి చెందుతుందండి. మన కుటుంబం అభివృద్ధి చెందితే మనతో పాటు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా అభివృద్ధి చెందిస్తాం. మన చేయూత కలిగితే 10-5 సాయం చేస్తాం. దానివల్ల మనం చూసి 10 మంది మోటివేట్ అయ్యి కూడా వాళ్ళు కూడా అలా తయారవుతారు. అలా 10 మంది 100 మంది అవుతారు. రేపు 100 మంది 1000 మంది అవుతారు. ఈ 1000 మంది అలా గ్రామం మొత్తం సర్దుకుంటారండి. ఇలా ఒక గ్రామం అభివృద్ధి చెందితే ఒక జిల్లా అభివృద్ధి చెందుతుంది. అలా రాష్ట్రం నుంచి దేశం. కావున ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ కార్యక్రమాలని తమ దృష్ట్యా ప్రతి విషయం పైన దృష్టి సారించాలి. అలాగే ఈ 2047 అంటే వికసిత్ భారత్ మన నరేంద్ర మోడీ ప్రీతమ నాయకులు ఈయన మహాసంకల్పం కలిగిన ప్రధాని అండి. నాకు తెలిసిన వరకు ఇంతగా దేశం కోసం ప్రేమించి దేశం కోసం ఆలోచించే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. మన నరేంద్ర మోడీ గారిని చూశాను నేను ఇంతవరకు. నాకు తెలిసిన వరకు అయితే ఇతను దేశం కోసం పడుతున్న ఆరాటం మన దేశ అభివృద్ధి కోసం మరియు ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అండి. ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుంది? ప్రతి ఒక్కరూ మన దేశ అభివృద్ధి కోసం పోరాడితే అభివృద్ధి చెందిన దేశం అవుతుంది చివరికి. ఇప్పుడు జపాన్, చైనా, USA అవన్నీ అభివృద్ధి చెందిన దేశాలంటే అందులో ప్రతి ఒక్కరు కూడా ఆ దేశం కోసం ఏదో ఒక స్కిల్లో పాటుపడి ఏదో ఒక రోబోటిక్ కానీ ఇప్పుడు AI కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం మొబైల్ ఫోన్ పట్టుకుంటే ఇప్పుడు AI వచ్చింది. ప్రజెంట్ మాట్లాడుకుంటే మన AI డెవలప్ చేసిన దేశాలు ఇంకా AIని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాయి. కానీ మన దేశంలో ఏంటంటే AI వచ్చిన దీంట్లో మనకి ఏంటి ఉపయోగం? ఆ AIలో ప్రజెంట్ జెమిని ఏదో వచ్చింది చిన్నది. దానివల్ల ఈ ఫొటోస్ ఇవి ఎడిట్ చేసుకుని ఇవి చూస్తున్నారు. కానీ ఆ AI వల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది, మన దేశంలో ఆ AI ఎలా తీసుకురావాలి అని ఆలోచించిన వాళ్ళు లేరండి. ఆ AIని యూజ్ చేసుకుని ఏదో కామెడీ స్టేటస్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అది ఎందుకు వచ్చింది, దానివల్ల దేశం ఎలా అభివృద్ధి చెందిందని ఆలోచించేవారు లేరండి. అలాగే వికసిత్ భారత్ అంటే భారతదేశం అనేది వికసించాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే భారతదేశం ఏంటంటే ఒక మధ్యతరగతి భారతదేశం అలా వెళ్ళిపోతుంది. తినడానికి ఉండడానికి కరువు లేకుండా వెళ్ళిపోతుంది. కానీ రేపనే భవిష్యత్తు కోసం నిలబడే భారతదేశం అయితే లేదనుకుంటాను నేనైతే. దానిని మనం ఒక స్థిరమైన భారతదేశాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు ఇందులో పాటుపడాలి. యువజన దినోత్సవం మన భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారండి? ఎవరికైనా తెలుసండి? యూత్ డే జనవరి 12 అండి. అందులో ప్రత్యేకత ఏముందండి? వివేకానంద స్వామి వారి జన్మదినాన్ని యువతల దినోత్సవం జరుపుకుంటాడు. అంటే అతను ఎంత పోరాటం చేస్తే కానీ అతను ఏమన్నా వివేకానంద స్వామి ఏమన్నారంటే నాకు ఒక 100 మంది ఉక్కు లాంటి యువతనివ్వండి, భారతదేశాన్ని నేను నిర్మిస్తాను, ఒక దృఢమైన భారతదేశాన్ని అని చెప్పారండి అతను. అంటే ఒక 100 మంది యువత అతని చేతికిస్తే భారతదేశాన్ని మార్చేస్తున్నారండి. మన భారతదేశంలో నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలోని యువత ఉన్నారండి. యువత అంటే 15 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు చాలామంది, అంటే లెక్కలేనంతమంది ఉన్నారు. అంటే ఒక 10 దేశాల్లో ఉండే జనాభా యువత అనేవారు మన దేశంలో ఉన్నారండి పోల్చుకుంటే. అంతమంది యువత ఉండి కూడా దీనిపైన కూడా దృష్టి సారించట్లేదు. ప్రతి ఒక్కటి కూడా పరదేశం పైన ఆధారపడుతున్నాను. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ USA ప్రతిది కూడా మేడ్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ పైన ఆధారపడుతున్నాం. మేక్ ఇన్ ఇండియా అనే పథకం 2014లో మన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టారండి. మేక్ ఇన్ ఇండియా అంటే మన దేశంలో తయారైన వస్తువులని మన దేశంలో ప్రజలు వినియోగించుకోవాలి. అంటే మన దేశాన్ని అభివృద్ధి చెందాలంటే మన రూపాయలు మన దేశం కోసం ఇవ్వాలి. మనం పక్క దేశం కోసం మనం పెట్టుబడి పెట్టడం ఎందుకండి? మన దేశం తయారై వస్తువుని మనం ప్రోత్సహిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుంది, మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా అభివృద్ధి చెందుతుందండి. అంటే మన దేశాన్ని మనం అభివృద్ధి చెందించాలంటే మనం కూడా ఒక చేయత అందించాలండి. చాలామంది మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, అంటే అవుట్ ఆఫ్ మేడ్ ఇన్ కంట్రీలు కొంటున్నారు. అది కూడా మన భారతదేశానికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, సొంత లాభం మానుకొని పొరుగువారికి తోడుపడవు అని ఎవరు చెప్పారండి? మన మహాకవి, మన విజయనగరపు ముద్దుబిడ్డ గురజాడ అప్పారావు గారు చెప్పారండి మాట. అంటే దేశాన్ని ప్రేమించు, అలాగే మంచి అనేది పెంచు, నీ దగ్గర ఉండే ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయలు, 3 రూపాయలు సాయం చేస్తూ 10 మందిని నువ్వు అభివృద్ధి చెందించే దారిలోకి నువ్వు తీసుకెళ్ళు అనే మంచి మాటని మన మహాకవి గురజాడ గారు చెప్పారండి. ఇలాంటి గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలను మనం దృష్టిలో పెట్టుకొని మన ఆలోచన విధానాన్ని మరియు మన భవిష్యత్తు కోసం మరియు మనం ఏం చేస్తున్నాం, ఈరోజు ఏం చేస్తాం, రేపనే రోజుకి ఏం చేస్తున్నాం, ఎందుకు, ఏమిటి, ఎలా, ఆ 3 క్వశ్చన్లు ప్రతి ఒక్కరిలో తిరగాలండి. తిరిగితే జీవితం అనేది బాగుపడుతుందండి. ఈరోజు మనం కళాశాలకు వచ్చాం, ఏం చేసాం, ఈరోజు ఎంత పర్సంటేజ్ మనం వినియోగించుకున్నాం, వచ్చామా, ఇందులో మనం ఎంత న్యాయం చేసాం, అది మాత్రం మన బ్రెయిన్లో పెట్టుకుంటే రోజుకు 1% డెవలప్ అయితే చాలండి.
రోజుకి 1% అంటే నెలకు 30% అండి. అంటే 100లో 1% నువ్వు రోజులో అంటే రోజులో 100% ఉందంటే 1% నీకోసం నువ్వు ఆలోచిస్తే సంవత్సరం అయ్యేసరికి నువ్వు ఎక్కడో ఉంటావండి. దానికి చాలామంది నిదర్శనంగా నిలిచారండి. మహా వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలాగే మన దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పాటుపడుతూ మరియు ప్రతి ఒక్కరు సంకల్ప బలంతో ముందుకు నడిచి ప్రతి వ్యక్తికి తోడ్పడుతూ మరియు అందరూ కలిసికట్టుగా ఉంటూ కుల మత భేదాలు లేకుండా అందరూ సోదరభావంతో మెలిగి మన దేశానికి మరియు మన రాష్ట్రానికి మరియు మన జిల్లాకి మరియు మన గ్రామానికి మరియు మన తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి పేరు తీసుకొచ్చే మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి మరియు మన కళాశాల ఉపాధ్యాయులకు మరియు నా యొక్క మాటలను ఇంత శ్రద్ధగా విన్న ప్రేక్షక మహాశైలకు నా యొక్క ధన్యవాదాలు. ఏదైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసు క్షమిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర్ చాలా చక్కగా ఉపన్యసించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.